అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలాజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో శీఘ్ర వివాహము, అలాగే ఆలస్య వివాహం గురించి మాట్లాడుకోబోతున్నాము. మరి ముఖ్యంగా జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం వాళ్లకు వివాహం శీఘ్రంగా జరిగితే మంచిదా? లేకపోతే ఆలస్యంగా జరిగితే మంచిదా? అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు శీఘ్ర వివాహం జరిగేటప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఆలస్యంగా జరిగితే ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయం గురించి ఈరోజు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము శీఘ్ర వివాహము, ఆలస్య వివాహం గురించి మాట్లాడుకునే ముందు జాతకంలో ఉన్నటువంటి దోషాలని గుర్తించడం అనేది మనకు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అవుతుందండి. ఎందుకంటే జాతకంలో మనకు వైవాహిక జీవితానికి సంబంధించినంత వరకు చాలా దోషాలుంటాయి. అంటే ఇప్పుడు కుజదోషమైనా సరే, పితృదోషమైనా సరే, కళత్ర దోషమైనా సరే, మాంగళ్య దోషమైనా సరే, లేకపోతే కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి స్థానాలలో పాపగ్రహాలు ఉన్నా, లేకపోతే పెళ్లి జరిగే వ్యవధిలో మనకేదైనా ఒక చెడు దశ జరుగుతూ ఉన్నా కూడా అది మనం దోషం కింద పరిగణిస్తూ ఉంటాం. సో నార్మల్‌గా ఏంటంటే జనరల్‌గా మ్యారేజెస్ చేసేటప్పుడు ఏంటంటే మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు చేసేటప్పుడు, స్త్రీలకు చేసేటప్పుడు చాలామంది ఏంటంటే మ్యారేజెస్ చేయడం అనేది ఒక 24 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు చేయడానికి మాక్సిమం ట్రై చేస్తారు. అంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆ 4 ఇయర్స్ లోపే మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే 24 నుంచి 28 ఆ 4 ఇయర్స్ గ్యాప్‌లోనే చాలా ఎక్కువగా మ్యాచెస్ చూడడం కానీ, మ్యారేజెస్ చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే అది ఆప్టిమమ్ టైమ్ పీరియడ్ అని భావిస్తారు. అది ఒక రకంగా కరెక్టే. కానీ ఇందులో సక్సెస్ రేట్ అనేది మీరు గనక చూసుకుంటే ఒక 50% సక్సెస్ ఉంటుందండి. 50% కొంచెం ఒడిదుడుకులతో కూడినటువంటి రిలేషన్‌షిప్స్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ 4 ఇయర్స్‌లో మనకు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని గనక చూసుకుంటే, ఎవరికైతే జాతకంలో కళత్ర స్థానము, మాంగళ్య స్థానం మీద ఎటువంటి పాపగ్రహ ప్రభావం లేకుండా జరిగే దశ అనేది అనుకూలిస్తూ ఉంటుందో వాళ్ళకు మాత్రమే మనకు 24-28 లోపు పెళ్లి చేస్తే ఎటువంటి ఇష్యూ రాకుండా చూసుకుంటుందండి. ప్రొవైడెడ్ భర్త జాతకంలో కూడా గ్రహస్థితి అనుకూలించాలి. కానీ మగవాళ్ళకేంటంటే మాక్సిమం కొంచెం లేట్‌గా చేయడానికే ట్రై చేస్తారు. అంటే ఒక 26 లేదా 27 నుంచి 30 ఇయర్స్ లోపు చేస్తారు. సో ఇక్కడ జాతకంలో మనకు దోషాలనేవి ఎప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంటాయి. మరీ ముఖ్యంగా కళత్ర దోషమైనా సరే, మాంగళ్య దోషమైనా సరే, లేకపోతే దశల్లో ముఖ్యంగా ఒక కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి దశ జరిగేటప్పుడు అదేమైనా పాప ఫలితాలు ఇవ్వాల్సొస్తే అది ఎప్పుడు మనకు తీవ్ర స్థాయిలో ఉంటుంది అనంటే పర్టిక్యులర్‌లీ 24 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు చాలా తీవ్రంగా ఉంటుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు జాతకంలో దోషాలు ఉన్నా కూడా అవి నివృత్తి చెందడం అనేది కూడా నార్మల్‌గా ఉంటుంది. అంటే కళత్ర దోషం ఉన్నా కూడా దాన్ని నివృత్తి చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు కళత్ర దోషం వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. లేదా మాంగళ్య దోషమైనా సరే, సంతాన దోషమైనా సరే ఇలాంటివి కూడా మీకేంటంటే నివృత్తి చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు అది దోషం యొక్క తీవ్రతని తగ్గిస్తుంది. దానికి తోడు వాళ్ళకు జరుగుతున్నటువంటి దశ యొక్క అనుకూలత గనక ఎక్కువగా ఉంటే అప్పుడు దోషాల వల్ల వాళ్లకు ఎటువంటి హాని జరగదు. కానీ ప్రాబ్లమ్ అంతా ఎక్కడ వస్తుంది అనంటే కొన్ని సార్లు చూసేటప్పుడు మనకు జాతకంలో సప్తమ స్థానం కానీ, అలాగే మాంగళ్య స్థానం గానీ పాపత్వం చెంది, అలాగే మెయిన్‌గా వాళ్లకు ద్వికళత్ర యోగాలు గనక ఉంటాయి. మరీ ముఖ్యంగా జాతకంలో మనకు సప్తమం మీద ఎటువంటి త్రికోణాధిపతుల ఇన్‌ఫ్లుయెన్స్ బలంగా ఉండేటప్పుడు కానీ, సప్తమాధిపతి దుస్థానంలో ఉండి పాపత్వం చెంది ఉంటే గానీ అలాంటప్పుడు ద్వికళత్రం అనేది చాలా తీవ్రంగా ఉంటుందండి. సో ఇప్పుడు అందరూ అడిగేదేంటంటే ద్వికళత్రం ఉన్నంత మాత్రాన వాళ్ళందరికీ 2 మ్యారేజెస్ అయిపోతాయా? ఫస్ట్ మ్యారేజ్ కన్ఫర్మ్‌గా బ్రేకప్ అయిపోతుందని అడుగుతారు కదా! సో ఇక్కడే మనకు ఒక క్రిటికల్ యాస్పెక్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే ద్వికళత్రం అనేది మనకు 22 ఇయర్స్ ముందైతే ఉండదండి. అంటే ఆడవాళ్లకు 22 ఇయర్స్ అయితే ముందైతే ఉండదు. మగవాళ్ళకేంటంటే 23 ఇయర్స్ ముందైతే ఉండదు. ఎయిదర్ చేయడం చాలా ఎర్లీగానే చేసేయాలి మ్యారేజు. లేకపోతే కొంచెం లేట్‌గా చేయాలి. అంటే ఆడవాళ్ళకు ఒక 27 ఇయర్స్ దాటిన తర్వాత,
మగవాళ్ళకు ఒక 28 ఇయర్స్ దాటిన తర్వాత చేస్తే అప్పుడు ద్వికళత్ర యోగం యొక్క తీవ్రత సబ్సిడైజ్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందనంటే కరెక్ట్‌గా మ్యారేజ్ టైమ్ పీరియడ్‌లోనే ద్వికళత్రం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ మ్యారేజ్ చేయడం ఏంటంటే ఆ ద్వికళత్రం తీవ్రంగా ఉండే టైమ్ పీరియడ్‌లో చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకు ఒక 23 ఇయర్స్‌లోనో, 24 ఇయర్స్‌లోనో, 25 ఇయర్స్‌లోనో అలా చేస్తారు. మగవాళ్ళకు 25, 26, 27 అలా చేస్తారు. అలాంటప్పుడే ఏంటంటే పెళ్ళైన ఒక 2, 3 మంత్స్, 1 ఇయర్ లోపే వాళ్ళకు రిలేషన్‌షిప్ సెట్ అవ్వకుండా తాత్కాలికంగా సెపరేట్ అవ్వడము, ఫ్యామిలీ లైఫ్‌లో ఇష్యూస్ రావడం అలాంటివి జరుగుతుంది. సో, ఇప్పుడు వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ప్రాక్టికల్‌గా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనిస్తే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. సో, ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఈవిడ జన్మించిందొచ్చేసి వృశ్చిక లగ్నంలో జన్మించారు. చతుర్థంలో కేతువు, సప్తమంలో చంద్రుడు, భాగ్యంలో కుజుడు, కర్మలో గురువు, రాహువు, శనీశ్వరుడు, లాభంలో సూర్యుడు, వ్యయంలో శుక్ర, బుధులు ఉన్నారండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇప్పుడు ఈ జాతకానికి కళత్ర దోషాలు, మాంగల్య దోషాలు, లేకపోతే సంతాన దోషాలేమైనా ఉన్నాయంటే అవన్నీ పక్కన పెట్టేయండి. దోషాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటంటే, ఈ జాతకంలో ద్వికళత్ర యోగం ఉందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. సో, ఈవిడ లగ్నానికి ఏంటంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎలా ఉన్నారో చూడండి. ఆయన వ్యయస్థానమైనటువంటి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు. ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. అంటే సప్తమాధిపతి వ్యయంలో ఉంటే మంచిది కాదు. వాళ్ళకు దాంపత్య జీవితం చెడిపోతుంది. వైవాహిక సుఖం బావుండదు. భార్యాభర్తల మధ్య అనుబంధం ఉండదని చెప్తారు కానీ, ఇంకా చెప్పాలంటే దాన్ని మనం వ్యయస్థానం కింద చూడకుండా మోక్షస్థానం కింద చూడాలండి. సప్తమాధిపతి మోక్షస్థానంలో ఉంటే పోయిన జన్మలో కూడా వీళ్ళకు భార్యాభర్తల సంబంధం ఉండేవాళ్ళే ఈ జన్మలో మళ్ళీ కలుస్తారన్నట్టు ఒక పాసిబిలిటీ ఇది మనకు. అంటే కార్మికంగా వాళ్ళు ఆల్రెడీ రిలేట్ అయ్యి ఉన్నారనే ఒక పాసిబిలిటీ. సో, సోల్ పార్ట్నర్స్ అని చెప్తారు కదా! అలాగా వాళ్లకు ఒక జన్మాంతరాల సంబంధం మళ్ళీ కొనసాగేటటువంటి ఒక పాసిబిలిటీని 7th లార్డ్ 12థ్‌లో ఉండేటప్పుడు ఇస్తారు. నార్మల్‌గా 7th లార్డ్ 12థ్‌లో ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకున్నటువంటి బాండింగ్ చాలా బలంగా ఉంటుంది. అంటిల్ అన్లెస్ 12థ్‌లో 7th లార్డ్ బలంగా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇక్కడేంటంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయస్థానంలో ఆయన ఇంట్లో ఆయన బలంగా ఉన్నారు. సో, అక్కడ సప్తమాధిపతి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యయంలో ఉన్నా కూడా ఆయన బానే ఉన్నారన్నట్టుగానే భావించాలి. ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అనంటే, ఈవిడకు సప్తమంలో ఎవరున్నారో చూడండి. సప్తమంలో ఈవిడకు ఉచ్చబడ్డ చంద్రుడున్నారండి. ఇది మంచిదని గనక అనుకుంటే చాలామంది ఏంటంటే ఇది మంచి ప్లేస్‌మెంట్ అనే అంటారు. ఎందుకంటే సప్తమంలో భాగ్యాధిపతి ఉంటే చాలా మంచి భాగ్యాన్ని ఇస్తారు. సప్తమంలో భాగ్యాధిపతి ఉంటే వివాహం తర్వాత వాళ్ళకు కలిసొస్తుంది ఇలాంటివన్నీ చెప్తారు కదా! సో, నార్మల్‌గా మనకు ఒక త్రికోణాధిపతి కేంద్రంలో ఉంటే రాజయోగం. అలాంటిది భాగ్యాధిపతి సప్తమంలో ఉంటే వివాహమే భాగ్యానికి దారి తీస్తుందని చెప్తారు. అది ఒక రకంగా కరెక్టే అనుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఉచ్చంలో ఉన్నారు. అంటే చంద్రుడు ఈ లగ్నానికి బాధకాధిపతి అయి ఉండి సప్తమంలో ఉచ్చబడి ఈ సప్తమాధిపతి కూడా బలపడేటప్పుడు ఏమవుతుందంటే చంద్రుడికి అక్కడ స్థానబలము, ఉచ్చబలము 2 లభిస్తాయండి. సో, ఎప్పుడైతే మనకు త్రికోణాధిపతులు గనక సప్తమంలో బలపడితే అది చాలా తీవ్రమైనటువంటి ద్వికళత్ర యోగానికి దారితీస్తుంది. సో, ఇక్కడ ఈవిడకు ద్వికళత్ర యోగం వల్ల ఆవిడ మ్యారేజ్ ఎలా ఉంది? మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది? ఆవిడ వైవాహిక జీవితం ఏమైనా చెడిపోయిందని అనే విషయం గురించి గనక మాట్లాడుకోవాల్సొస్తే, ఈవిడ జన్మించిందొచ్చేసి 1979 అక్టోబరు 10వ తారీఖున జన్మించారండి. మెయిన్‌గా ఈవిడ పుట్టినప్పుడు ఈవిడకు జరిగినటువంటి దశ చంద్రదశ. సో, యాక్చువల్‌గా అది ఆవిడకు 3 సంవత్సరాలు జరిగి తర్వాత కుజదశ స్టార్ట్ అయింది ఆవిడకు. కుజుడు ఒక 7 సంవత్సరాలు. సో, కుజదశ అయ్యేటప్పటికి ఆవిడకు 9 ఏళ్ళు. కుజుడి తర్వాత ఆవిడకు రాహుదశ జరుగుతుందండి. సో, ఈ రాహుదశలో ఏంటంటే 1988 నుంచి 2006 వరకు జరిగింది ఆవిడకు రాహుదశ. సో, మెయిన్ ఇక్కడేంటంటే ఈవిడకు అంటే వీళ్ళ పేరెంట్స్ ఈవిడకు మ్యారేజ్ అనేది 2001లో చేస్తున్నారు.
అంటే 2001 అంటే అప్పటికి ఆవిడ ఏజ్ వచ్చేసి ఓన్లీ 22 ఇయర్స్. సో, ఇది ఒక రకంగా ఆప్టిమమ్ ఏజ్ అంటే మంచిదే. యాక్చువల్‌గా 22 ఇయర్స్ చేయడం మంచిదే. కానీ ప్రాబ్లమ్ అంతా ఎక్కడ వస్తుంది అనంటే, ద్వికళత్ర యోగం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి 22 ఇయర్స్‌లో మ్యారేజ్ చేస్తే అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద్వికళత్ర యోగం. సో, నార్మల్‌గా ఇక్కడేంటంటే ద్వికళత్ర యోగం యాక్టివేట్ అయ్యే టైంలో గనక పెళ్లి చేసుకుంటే రిలేషన్‌షిప్‌లో ఏదైనా ఇష్యూస్ వస్తుందండి. అంటే భార్యాభర్తల మధ్య ఇంటిమసీ లేకపోవడం కానీ, లేకపోతే వాళ్ళిద్దరి యొక్క వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకుండా ఉండడం కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, లేదా ఒకరి ఫ్యామిలీని ఇంకొక ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసుకోకపోవడం కానీ, ఆహ్, రీజన్ మేబీ ఎనీథింగ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా తగాదాలొచ్చి వాళ్ళు సెపరేట్ అవ్వాలి. సో, ఇక్కడ ఈవిడకు సెపరేషన్ అనేది జరిగిందంటే, ఈవిడకు సెపరేషన్ జరగలేదు. దొరికిన భర్త మంచి భర్తే. వాళ్ళ అత్తయ్య, మావయ్యలు కూడా మంచిగా చూసుకున్నారు ఆవిడను. వైవాహిక జీవితంలో ఎటువంటి ఇష్యూ రాలేదు. ప్రాబ్లమ్ అంతా ఎక్కడ వచ్చిందని గనక చూసుకుంటే, ఆవిడకు 2001లో మ్యారేజ్ జరిగితే, ఆవిడకు పిల్లలు కలిగింది ఎప్పుడంటే 2010లో కలిగారండి. అంటే దాదాపు 9 ఏళ్ళు ఆవిడకు సంతాన భాగ్యం కలగలేదు. ఇక్కడ ఇంపార్టెంట్‌గా మనం చూసుకోవాల్సిందేంటంటే, వైవాహిక జీవితానికి సంతాన భాగ్యానికి ఏంటి సంబంధం అని గనక చూసుకుంటే, నార్మల్‌గా ద్వికళత్ర యోగం మనకు చాలా తీవ్రంగా ఉంటే, అది ఎయిదర్ రిలేషన్‌షిప్‌ని బాధించాలి. సపోజ్ చాలామందికేంటంటే, మనం ఈ మధ్యన చూస్తున్నాం. చాలామందికేంటంటే, పెళ్లి జరిగి తొందరగానే పిల్లలు జన్మిస్తారు. మెయిన్‌గా ద్వికళత్ర యోగం ఉండే వాళ్ళకేంటంటే, పెళ్లి జరిగిన తర్వాత వితిన్ ఒక 2 ఇయర్స్ లోపే సంతానం కలిగారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మగవాళ్ళకు ఒక 25 ఇయర్స్, ఆడవాళ్ళకు ఒక 23 ఇయర్స్‌లో మ్యారేజ్ జరిగిందనుకోండి. వాళ్ళిద్దరికీ ద్వికళత్ర యోగం ఉందనుకోండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్లకు పిల్లలు జన్మిస్తే, ఎటువంటి ఇష్యూ లేకుండా పిల్లలు జన్మిస్తే, పిల్లలు జన్మించిన వెంటనే వాళ్లకు ఏదైనా ఒక తగాదాలు కానీ, సెపరేట్ అవ్వడం కానీ, విడిపోవడం కానీ జరుగుతుందండి. చాలా కేసెస్‌లో ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెంట్ అయ్యి కోడలు వాళ్ళ పుట్టినింటికి వెళ్ళిన కోడలు మళ్ళీ ఇంటికి రాలేదు చాలామంది కేసెస్‌లో. అంటే ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ ఎ చైల్డ్ అంటే పిల్లలు కలిగే ప్రాసెస్‌లోనే వాళ్ళు విడిపోతున్నారు. ఇది దేనివల్ల జరుగుతుంది అనంటే, ద్వికళత్ర యోగం సబ్సిడైజ్ అవ్వాలంటే ఒకటి మ్యారేజ్ చాలా లేట్‌గా జరగాలి. అంటే నేను చెప్పినట్టు ఆడవాళ్ళకు ఒక 26 27 తర్వాతో, మగవాళ్ళకు ఒక 28 ఇయర్స్ తర్వాత జరిగితే అప్పుడు ద్వికళత్ర యోగం యొక్క సబ్సిడైజేషన్ జరుగుతుంది వాళ్ళకు. లేదా వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ళకేదైనా ఒక సమస్య రావాలి ఆ రిలేషన్‌షిప్‌లో. దట్ నీడ్ నాట్ బి వాళ్ళిద్దరి మధ్య తగాదాలు రావడం కాదు. ఇలాగా సంతాన ప్రాప్తి కలగడం లేట్ అయిందనుకోండి, అప్పుడు రిలేషన్‌షిప్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. సో, ఇక్కడేమవుతుందంటే సప్తమ స్థానంలో చాలా తీవ్రమైనటువంటి ద్వికళత్ర యోగం ఉంది. యాక్చువల్‌గా వాళ్ళకక్కడ రిలేషన్‌షిప్‌లో ఒక ఇష్యూస్‌ని తీసుకురావాలి చంద్రుడు. కానీ ఈవిడ చేసుకున్న పుణ్యం ఏంటంటే, చంద్రదశ ఆవిడకు పుట్టినప్పుడే అయిపోయింది. ఒకవేళ చంద్రదశ ఆవిడకు గనక పెళ్లి చేసుకునే టైంలో వచ్చునుంటే కన్ఫర్మ్‌గా వాళ్ళకు డివోర్స్ అయిన అయ్యుండేది, సెపరేట్ అయి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడేంటంటే 2 ఫ్యాక్టర్స్ ఆవిడని కాపాడిందొచ్చేసి, ఒకటి చంద్రదశ ఆవిడకు చిన్నప్పుడే అయిపోవడం. 2 మాంగళ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో మిత్రక్షేత్రంలో మిత్రుడితో పాటు కలిసి బలంగా ఉండడం. అంటే ద్వికళత్ర యోగాన్ని కౌంటర్ చేసేటటువంటి ఫ్యాక్టర్ మనకు మాంగళ్య బలం అండి. అంటే ద్వికళత్ర యోగం అంటే మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌ని ఇచ్చేటటువంటి యోగం. మాంగళ్య బలం ఏం చేస్తుందనంటే ఒకే రిలేషన్‌షిప్‌లో కొనసాగగలిగే ఎబిలిటీని ఇస్తుంది. సో, ఈ 2 ఆపోజిట్ ఫోర్సెస్‌ని మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, కళత్రాధిపతి శుక్రుడు బలంగా ఉండేటప్పుడు ఆయన వివాహాన్ని దెబ్బతీయకూడదు యాక్చువల్‌గా. 12వ ఇంట్లో బలంగా ఉన్నారు కాబట్టి ఒకే భర్తని, ఒకే దాంపత్య జీవితాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తారు. అలాగే ఆయనతో పాటే మాంగళ్యాధిపతి బుధుడు కూడా విపరీత రాజయోగంలో బలంగా ఉన్నందువల్ల ఆయన కూడా మాంగళ్య బలాన్ని ఇంకా మెరుగుపరుస్తారు. అంటే మాంగళ్య బలం మెరుగుపడేటప్పుడు ఎలా ఉంటుందంటే, డివోర్సెస్‌ని, సెపరేషన్స్‌ని అవ్వనీయకుండా చూసుకుంటారు. ఇక్కడ అది ఏ రూపంలో జరిగిందంటే, ఆవిడకు పిల్లలు కలగడానికి 9 ఇయర్స్ పట్టినా కూడా వాళ్ళ అత్తయ్య మావయ్యల నుంచో, వాళ్ళ భర్త నుంచో ఎటువంటి ప్రెషర్ రావడం కానీ, ఆవిడని ఇల్‌గా ట్రీట్ చేయడం కానీ, అలా ఏం జరగలేదు. వాళ్ళు ఆవిడకు చేయాల్సినటువంటి మెడికల్ హెల్ప్ అంతా చేశారు. కాకపోతే మెయిన్ ఏంటంటే, ఆవిడకు పెళ్లి జరిగింది రాహు దశలో జరిగింది. రాహు ఏంటంటే గురువుతో పాటు కలిసి, అంటే సంతానాధిపతితో పాటు కలిసి దశమ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు.
సో, జరిగినటువంటి దశలో ఏంటంటే రాహు ఆవిడకు సంతాన సుఖ ఐ మీన్ సంతాన ప్రాప్తి ప్రాప్తి కలిగేటప్పుడు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నారు కానీ, రిలేషన్‌షిప్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఇవ్వట్లేదు ఆవిడకు. ఆవిడకు యాక్చువల్‌గా చెప్పాలంటే 2001లో మ్యారేజ్ అయింది. 2005 వరకు అసలు ఆవిడ కన్సీవే అవ్వలేదండి. కన్సీవ్ అవ్వడానికి ఆవిడకు దాదాపు 4 ఇయర్స్ పట్టింది. 2006లో ఆవిడకు ఒక అబార్షన్ జరిగింది. మళ్ళీ గురుదశ స్టార్ట్ అయిన తర్వాత 2008లో ఇంకొక అబార్షన్ జరిగింది. లాస్ట్ 2010లో ఆవిడకు ఒక అబ్బాయి జన్మించారు. అంటే 2010 అంటే ఆవిడకప్పుడు ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్. సో, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈవిడకు ద్వికళత్ర యోగం చాలా తీవ్రంగా ఉంది కాబట్టి, యాక్చువల్‌గా ఆవిడకు రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ వచ్చుండాలి. కానీ రాహు ఏం చేస్తున్నారంటే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒడిదుడుకుల్ని, తగాదాల్ని ఆవిడకు రానీయకుండా, ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్‌ని సంతానం వైపు మలుస్తున్నారు. అంటే పిల్లలు కలగడం ఆలస్యం చేస్తున్నారు. ఒక 2 అబార్షన్స్‌ని ఇస్తున్నారు. ఈవెన్ గురువు కూడా ఇచ్చారు ఒక అబార్షన్‌ని. కానీ వన్స్ ఆవిడ ద్వికళత్ర యోగం యొక్క ఏజ్ లిమిట్ దాటుకొని బయటికొచ్చిన తర్వాత, కరెక్ట్‌గా ఆవిడకు 2010 అంటే 31 అనుకోండి. 31 సంవత్సరం ఆవిడకు ఒక అబ్బాయి జన్మిస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు ఆ అబ్బాయి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా ఉన్నారు. ఆ అబ్బాయి యొక్క ఎదుగుదలంతా బానే ఉంది. ఆయన మంచిగా చదువుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇదే ద్వికళత్ర యోగంలో ఒకవేళ వాళ్ళకు పిల్లలు తొందరగా కలిగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2001లో మ్యారేజ్ అయింది. 2003, 2004 లోపలే ఎటువంటి ఇష్యూ లేకుండా అంటే అబార్షన్ కాకుండా చైల్డ్‌కి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా నార్మల్‌గా పిల్లలు కలిగితే అప్పుడు వాళ్ళకు రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ వస్తుంది. అది కూడా ఏంటంటే ఒక 2, 3 ఇయర్స్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే చాలామందికేంటంటే ద్వికళత్ర యోగం ఉండి, ఆ ద్వికళత్ర యోగం పీక్ స్టేజ్‌లో ఉండేటప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళకు ఇష్యూస్ వచ్చినా కూడా దాన్ని ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ మేనేజ్ చేసుకొని, సపోజ్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక 25 ఏళ్ళకి పెళ్లయింది. అమ్మాయికి ఒక 23 ఏళ్ళకి పెళ్లయిందనుకోండి. వాళ్ళకు ఒక 1 ½ 2 ఇయర్స్ లోపు పిల్లలు జన్మిస్తున్నారు. ఎటువంటి ఇష్యూ లేకుండా. అప్పుడేంటంటే అబ్బాయికి ఒక ఏజ్ ఒక 27 వచ్చుంటుంది. అమ్మాయికి ఒక 25 అలా వచ్చుంటుంది. సో, అప్పుడు ద్వికళత్ర యోగం వాళ్ళకు పీక్‌లో ఉంటుంది. పిల్లలు కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా జన్మించుంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళిద్దరి మధ్య సెపరేషన్ కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం ఏంటంటే ఒక 1 ½ 2 ఇయర్స్ గనుక అడ్జస్ట్ చేసుకుంటే ద్వికళత్ర యోగం సబ్సిడైజ్ అయిపోతుంది. అంటే మగవాళ్ళకి ఒక 29 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఆడవాళ్ళకి ఒక 27 వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవన్నీ తొలగిపోతాయి. ప్రాబ్లమ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే ఈ 1 ½ 2 ఇయర్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి కుదరక వాళ్ళు డివోర్స్ తీసేసుకుంటారు. చాలా కేసెస్‌లో ఇలాగే జరుగుతుంది. సో, ఒకటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే అమ్మాయికి ద్వికళత్ర యోగం ఉంటే, అబ్బాయికి ద్వికళత్ర యోగం లేకుండా చూసి చేస్తే అది బెటర్. లేదా ఆ అబ్బాయికి ద్వికళత్ర యోగం ఉంటే, అమ్మాయికి ద్వికళత్ర యోగం లేకుండా చూసుకుంటే అది మచ్ బెటర్. లేదు ఇద్దరికీ ద్వికళత్ర యోగం ఉంది అంటే, అప్పుడు అమ్మాయికి మాంగల్య బలం బలంగా ఉంటే కూడా కౌంటర్ చేస్తుంది. ప్రొవైడెడ్ దశ కూడా అనుకూలించాలి. లేదు ద్వికళత్ర యోగం ఇద్దరికీ ఉంటే కూడా నేను చెప్పినట్టు ఒకవేళ ఏజ్ గనక లేట్‌గా చేస్తే, అమ్మాయికి ఒక 27 క్రాస్ అయిన తర్వాత, అబ్బాయికి ఒక 28 క్రాస్ అయిన తర్వాత చేస్తే కూడా సరిపోతుంది. లేదు ఒకవేళ తొందరగా చేసేటట్టుంటే బిఫోర్ 22 ఇయర్స్ చేస్తే అప్పుడు కూడా ఓకే. కానీ మెయిన్‌గా ఏంటంటే ద్వికళత్ర యోగం అనేది ఇద్దరికీ ఉండకూడదండి. అలా చూసుకోండి. దశ యొక్క అనుకూలం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా సంతాన బలం గనక తక్కువగా ఉంటే, ద్వికళత్ర యోగం ఉండి సంతాన బలం తక్కువగా ఉంటే, జరిగే దశ సంతానానికి అనుకూలించకపోతే, అప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత, దాంపత్యానికి ప్రాబ్లమ్ రాదు. కానీ పిల్లలు కలిగేటప్పుడు, సంతాన ప్రాప్తి కలిగేటప్పుడు ఇష్యూస్ వస్తుంది. ఈ జాతకంలో లాగా. సో, మెయిన్‌గా ఏంటంటే ద్వికళత్రాన్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు ముఖ్యంగా సప్తమాధిపతి, మాంగళ్యాధిపతి బలాలనేవి మనం చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. ఒకవేళ ఇదే జాతకానికి శుక్రుడు, బుధుడు గనక బలంగా లేకుండా ఉండుంటే, సపోజ్ శుక్రుడు స్వక్షేత్రంలో కాకుండా శత్రుక్షేత్రంలో ఉంటే, బుధుడు గనక నీచబడి ఉంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇది సెపరేషన్‌కి దారితీసి ఉండేది ఒక రేంజ్‌కి. బట్ ఇక్కడేంటంటే సప్తమాధిపతి, మాంగళ్యాధిపతి ఇద్దరూ వైవాహిక జీవితాన్ని విడిపోనీయకుండా కాపాడుతున్నారు. ఓన్లీ థింగు
పంచమాధిపతి దశమంలో అంటే అది చాలా మంచి రాజయోగం అనుకోండి. కానీ పంచమ స్థానానికి దశమ స్థానం షష్టాష్టకం అవుతుంది. ఆయన గురుచండాల యోగంలో ఉండి దశ కూడా రాహు దశ సంతానాధిపతితో పాటు కలిసి ఉండి జరుగుతుంది కాబట్టి ఫస్ట్ సంతానం కలగడానికి ఆయన ఇబ్బంది ఇచ్చారు. కానీ రిలేషన్‌షిప్‌లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ ద్వికళత్ర యోగం ఉన్నా కూడా. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.